కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రాజధాని, పోలవరం, స్టీల్ ప్లాంట్ ఇలా ఏది కావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల కోరికలు నెరవేరుతాయని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు ఇంగితం లేదన్నారు ఆయన. బీజేపీకి బానిసలుగా దాసోహంగా టీడీపీ, వైసీపీ ఉన్నాయని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటున్న మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ పిసిసి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల జిల్లాల వారీగా పర్యటన చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లాలో సూర్యకళా మందిర్లో ప్రస్తుతం ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులతో వారు ప్రసంగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మన వద్ద ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం ఉన్నారో వారిని అడిగి మరింత సమాధానం చేసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగిన షర్మిల గారి మీటింగ్కి మీరు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్కి ఓట్లు వేయాలి, ప్రజలు పట్టం కట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలని మీరు అనుకున్నారు? కాంగ్రెస్కే ఎందుకు వేయాలంటే గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకం అనుభవించారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని దౌర్భాగ్యాన్ని చూశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మాణం జరగలేనటువంటి దయనీయమైనటువంటి అసమర్థ ప్రభుత్వాలను చూశారు. 10 ఏళ్ళు బీజేపీ అక్కడ ఉంది, 5 ఏళ్ళు చంద్రబాబు గారు పార్టీ అధికారంలో ఉంది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉంది. ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు. ఎందుకు ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు? ఎందుకు చట్టంలో ఉన్నటువంటి అంశాలు పెట్టలేదు? ప్రత్యేక హోదా చట్టంలో లేదు కదా అని చయోక్తులు పెడుతున్నారు. 10 ఏళ్లలో ఎవరు మీరు చట్టంలో ఉన్న లోపాలు సవరించడానికి ఎందుకండి మీకు ఆక్షేపణ? మీకు ఆంధ్రప్రదేశ్ మీద మనసుంటే చట్టంలో లోపాలు సవరించి మీరు చట్టాన్ని అమలు చేయొచ్చు కదా. పెద్ద భీకరమైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతారేమిటి? ఎవరికి చెప్తారు? చెవులో పూలెట్టి ఎవరికి చెప్తారు? 10 ఏళ్ళు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అనుకోవచ్చు. అదే చెప్పారు. 5 ఏళ్లలో చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నేను కాంగ్రెస్లో వెళ్ళి చేరడానికి కారణాలు ఇవి అని సోదాహరణంగా షర్మిల గారు చెప్పారు. ఈరోజు రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ చెప్పడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఏం చేయాలో చెప్తుంది. అయితే ప్రజల్లోకి ఎటువంటి హామీలపై మీరు వెళ్ళబోతున్నారు? మీరే ప్రశ్న సమాధానం మీరు చెప్పారు. ప్రజలకు ఇచ్చేటువంటి మేము వాగ్దానాలు ఏమిటంటే, ఒకటి, ఏదైతే విభజన తప్పనిసరి అయ్యేది విభజన చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, అదేవిధంగా ఇవి ప్రత్యేక ప్యాకేజ్ ఫర్ రాయలసీమ అండ్ ఉత్తర కోస్తా, ఇవి దీంతో పాటు అనేక సంస్థలు, చాలా అంతర్జాతీయ సంస్థలు ఊరికి అద్దెళ్లలో పెట్టారు. అవి బిల్డింగ్స్ పూర్తి చేసి ఓపెన్ చేయాలి కదా, అవన్నీ నెరవేరుస్తాం. అదొకటి. అది కాకుండా ముఖ్యంగా పోలవరం నిర్మాణం చేస్తామయ్యా. రాజధాని, సుందరమైన రాజధాని కడతాం. వీళ్ళ వల్ల ఎందుకు కాలేదో వాళ్ళు చెప్పాలా. మేము చేస్తున్నాం, మేము చెప్తాం, మేము చేసి చూస్తాం అంటున్నాం. నమ్మండి మా మాట. మీ 70 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగితే ఏ ప్రాజెక్ట్ కట్టినా కాంగ్రెస్ మాత్రమే కట్టింది. కానీ చంద్రబాబు గారు ఒక సైకిల్ ఫ్యాక్టరీ పెట్టాడా వాళ్ళ గుర్తు? ఇంకేమన్నా చేశారా? అభివృద్ధి చేశారా? చెప్పండి. ఆనాడు జన్మభూమి అని సర్పంచులకు అధికారాలు లేకుండా చేసింది చంద్రబాబు గారే కదా. ఈరోజు వాలంటీర్లు అని చెప్పి సర్పంచులకి అన్యాయంగా వారిని పక్కన పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. ఏం కావాలో మీకు ఉదాహరణలు? కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళేటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం గుర్తున్న కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. షర్మిల గారికి అంటే టీడీపీ చేసిన వ్యూహం ప్రకారంగా కాంగ్రెస్కి వెళ్ళారని చెప్పి ఆయన చెప్తున్నారు. దాని రకంగా చూడొచ్చు. టీడీపీకి మాకేం సంబంధం అండి? వాళ్ళు బీజేపీకి దాసోహం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారో టీడీపీతో. మేము ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పొత్తు పెట్టుకోలేదు. ఎవరితో? ఏ ఆధారం మీద చెప్తున్నారు వాళ్ళు? వారికి భయం పుట్టి చెప్తా ఉన్నారు. అభూత కల్పనలు అవి. కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి అందరూ నాయకులు, కార్యకర్తలు జోష్తో పనిచేస్తున్నారు. నిజాలు చెప్పి మేము ఓటు అడగబోతున్నాం. చరిత్ర చెప్పి ఓటు అడగబోతున్నాం. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి చివరాఖరి కళ అయితే ఏవైతే రాహుల్ గాంధీగా ప్రధాని చేయాలని చెప్పి రాజశేఖర కళ అని చెప్పి ఇప్పుడు మన షర్మిల గారు చెప్పారు. దాని రకంగా చూడొచ్చు. షర్మిల గారు చెప్పింది అక్షరాలా అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. వారి నేతృత్వంలో పనిచేయటమే మేమందరం కూడా అంకిత భావంతో ఉన్నాము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ 10 ఏళ్లలో నరకం చూశారు. ఇంకొక 5 ఏళ్ళు ఈ నరకం చూడటానికి ప్రజలు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. సార్, వచ్చే ఎన్నికల్లో ఏవైతే 2020 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలోకి కాంగ్రెస్కి లోపలికి వెళ్ళబోతుందా? 100%. ఎనీ డౌట్? 100%.
ఎన్ని అనేటువంటిది సమయం నిర్ధారిస్తుంది. కానీ మేము తప్పకుండా ఇప్పుడు ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా లేవు, మేము బీజేపీ కూడా లేదు, కానీ బీజేపీ శాసిస్తుంది. మేము అధికారంలోకి రాబోతున్నాం. బీజేపీ నమ్మొద్దు. బీజేపీ విధేయులుగా ఉన్నటువంటి బీజేపీ బాబు, జగన్, పవన్ వాళ్ళని కూడా మీరు నమ్మవద్దు. సార్, ఎలా అయితే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణలో లేరో, ఇప్పుడు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ఒక పక్క మీరు చెప్పినట్టు ఒక పక్క బాబు, జగన్, పవన్ అని చెప్పన్నారు. అయితే ఖచ్చితంగా ఇవన్నీ చూసి కాంగ్రెస్కి ప్రజలు పట్టం కడతారంటారా? 100%. మీకు అనిపెట్టలేదా? నాడి వినపట్టలేదా? ప్రజలు మనసులో ఉన్నది ఈరోజు బయటకు వస్తుంది. ఇదివరకు భయపడ్డారు, ఎక్కడ రేషన్ కార్డు కట్ చేస్తారో, ఎక్కడ మాకు పెన్షన్ ఇస్తారని. ఇప్పుడు ఆ భయం లేదు. రండ్రా చూసుకుందామని ముందుకు వస్తున్నారు. అదే మాకు పెద్ద వరం. ప్రజల ఆశీర్వాదమే మాకు బలం. వచ్చే ఎన్నికల్లో ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రధానంగా రైతులకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు, మరోపక్క పోలవరం ప్రాజెక్టు, అలాగే స్పెషల్ స్టాటస్, ఇటువంటి అన్ని ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. వచ్చే 24 సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యొక్క ఆశీస్సులు పొంది మేము వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోకి వెళ్తామని చెప్పి ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి జేడీ సలాం చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి.